మమ్మీ సింపుల్గా చూపెట్టింది, పెద్ద ప్రాసెస్ కాదు. అసలు ఇట్లా ముక్క చూడుర్రి, ఇట్లా ఇట్లా ఊపుతుంటే కూడా పడిపోతలేదు. అర్థం చేసుకోరు ఎంత మమ్మీ పర్ఫెక్ట్గా చేసింది ఇట్లా. బా అద్దరిపోయింది, పర్ఫెక్ట్. ఉప్పు కారం ఆ మసాలా అన్నీ కరెక్ట్ చేసింది మమ్మీ. సింపుల్గా అయినా టేస్ట్ మాత్రం సింపుల్ కాదు, టేస్ట్ వేరే లెవెల్ చేసింది మమ్మీ, మస్తుంది. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ చేప ఫ్రై అన్నది చాలా మందికి రాదు, ఇచ్చకపోతుంది ఇట్లా అట్లా అని అనుకుంటారు. అట్లా కాదు, ఇట్లా వేసుకుందాము. ఇక ఎట్లా అంటే ఇచ్చకపోకుండా మళ్ళీ క్రిస్పీగా ఎట్లా వస్తాయి అని లాస్ట్ దాకా చూడు. లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది ఎట్లా చేసినా. సింపుల్గానే టేస్ట్గా. మనం ఎప్పుడు ఫ్రైలు, ఎప్పుడు మనం పులుసు వేసుకున్నా కూడా కొంచెం ఫ్రై కావాలని ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికైనా. ఈ ఇంట్లో కూడా మొగోళ్ళు ఇష్టపడతారు ఇట్లా చేప ఫ్రై అంటే ఇష్టపడతారు. వాళ్ళు ఏంటంటే థమ్స్అప్ తాక్కుంటూ అయినా తింటారు, మనం కళ్ళు తాక్కుంటూ అయినా తింటారు, మందు తాక్కుంటూ అయినా తింటారు. ఇది ఉన్న విషయమే చెప్తున్నా నేను. ఎందుకంటే దాచిపెట్టుకుంటే ఏం దాయేది కాదు. ఇంటింటికి ఒకళ్ళు తాగరు కావచ్చు, ఒకళ్ళు తాగుతారు కావచ్చు. ఇదైతే ఫిష్ ఫ్రై అన్నది తింటారు, బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను చూపిస్తా చూడండి. ఇక మీకైతే ఏమేం కావాలన్నది పెట్టుకుంటే ఇట్లా పెద్దగా అనిపిస్తుంది. ఇక ఇవి డబ్బలకి వెళ్ళి తీసేస్తే ఇట్లా ఇట్లా అయిపోతుంది. సింపుల్గానే అయిపోతుంది, సింపుల్గానే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కానీ కొద్దిగా నానబెట్టుకున్నది అయితే ఉంటుంది, ఇది విషయం. చూపిస్తారా? 1/2 kg చేపలు, 1 నిమ్మకాయ. ఇక రసం బాగా వెళ్తుంది అనుకో, సగం పక్కేసుకుంటుంది. ఇక నేనైతే చిన్న నిమ్మకాయని తీసుకున్నా ఒకటి. పిండి పెట్టిన ఇలా నిమ్మరసం. ఇగో ఇదైతే ఇది గరం మసాలా, కారం, పసుపు, నూనె, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేయండి. నాన్ వెజ్ కంటే ఫ్రెష్గా వేయాలి. ఇప్పుడే నేను దంచిన ధనియాల పొడి, ఇగో జీలకర్ర పొడి, ఇక ఉప్పు, ఇంతే. సింపుల్గానే మనకు డబ్బలకి వెళ్ళి తీసి ఇట్లా వేసుకుని ఇట్లా కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు అర్ధగంట అయితే అర్ధగంట ఇంత లోపు అయితే చేసేసుకోండి. ఇది విషయం. ఇక నేను చేస్తా, చూపెట్టాలి. దాన్ని 7 ముక్కలు ఉన్నాయి ఇలా, చేప ముక్కలు చూడండి. ఇక 1/2 kg ఉంటాయి. ఏంటంటే తోక, తలకాయ ఇవన్నీ మనం క్లీన్ చేసే వరకనే, కొంచెం అవన్నీ వెళ్ళిపోయే వరకనే కేజీది చేప. ఇక అది 1/2 kg ఇది విషయం. ఇక నేను 1/2 kgకి ఎంత వేసుకుంటా అన్నది కొలత చెప్తాను మీకు. కేజీ అయితే డబ్బులు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు వేసుకోండి. నిండా వేస్తున్నా నేను. ఫ్రెష్గా దంచేది అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి టేస్ట్ బాగుంటుంది, ఇది విషయం. 1 టీ స్పూన్ వేసిన, నిండా వేసిన. ఇగో చూడండి. కారం నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది కారం. ఎందుకంటే మీరు కారం ఎక్కువ తినాలనుకున్న ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది నాకు ఉప్పు లేని కారం మీకు చెప్తున్నా. ఉప్పు ఎట్లా వేసుకుంటున్నానే చూడండి. 1 టీ స్పూన్ వేస్తున్నా ఉప్పు, సరిపోతుంది. మీరు ఉప్పు తినదానికి వేసుకోండి. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు అయితే మంచిగా వేసుకోవాలని ఉంటుంది నాకు. పసుపు ఎక్కువనే వాడతా. ధనియాల పొడి దీనికి టేస్ట్ బాగా వస్తుంది. 2 టీ స్పూన్లు వేయండి ధనియాల పొడి, కమ్మగా వస్తుంది. ఇగో జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఆయిల్ ఒక 4 టీ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వాటర్ వేసుకుందాం. నూనె వేసినాక వాటర్ వేసుకోండి కొద్దిగా, కొంచెం 2 టీ స్పూన్లు వాటర్. ఇట్లా పేస్ట్ లాగా అయ్యేదాకా మనకు పేస్ట్ లాగా కావాలి. ఇప్పుడు కొంచెం పడతాయి వాటర్. ఇప్పుడు 2 టీ స్పూన్లు పోసినా కదా, ఇంకొక టీ స్పూన్ అంతా వాటర్. 4 టీ స్పూన్ వాటర్. మనం నూనె ఎంత వేసినామో ఇదంతా. ఇక మీరు ఏంటంటే ఇట్లా మనకు ఫిష్ ముక్కకు పెట్టుకున్నా కానీ ఇట్లా కొద్దిగా పట్టేటట్టు ఉండాలి, బాగా నీళ్ళు చేసుకోకుండా. ఇప్పుడు పెడతాను నేను, చూడండి.
ఒక్కొక్క ముక్క పెడతా. ఒక్కొక్క ముక్కకు పెడతా. పెట్టినాక ఇట్లా పెట్టుకుంటా పక్కకంట. ఇట్లా మంచిగా పట్టియాలి. ఇట్లా మంచిగా పెట్టు. ఇట్లా అన్ని ముక్కలకి ఇట్లా పెట్టుకుందాం. చూపెట్టు, మంచిగా చూపెట్టు. అలా మంచిగా పట్టియాలి. ఇట్లా రాయాలి. ఇట్లా రాయాలి. మనకు ఉప్పు కారం అనేది మంచిగా పట్టాలి. ఇక ఈ మసాలా పడితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా అన్ని ముక్కలకి ఇట్లా పెట్టుకుంటా పెడతా. ఇవి చూపెట్టు. ఇట్లా మీకు ఏంటంటే ఒకటి ఒకటి పెట్టాలంటే పని ఇట్లా మంచిగా రాసినట్టు ఇట్లా అట్లా పెట్టాలంటే అట్లా పెట్టు. ఇట్లా పెట్టాలంటే మీకు అన్ని రకాలు చూపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ప్రతి పని కూడా నేర్చుకోవాలని ఇష్టం. రానోళ్ళని గుర్తుపెట్టుకొని అమ్మ నువ్వు చెప్తే మాకు అర్థమవుతుంది. ఇట్లా ఈ మసాలా అన్నది కమ్మగా వస్తుంది. ఇక మనకు ఉప్పు కారాలు మీరు తినేటట్టే. నేను కూడా ఇలా వేస్తున్నా. ఒక అర్ధ గంట నానని ఏం కాదు. ఏంటంటే మీకు ఎక్కువ టైం లేదు, చేసుకోవాలి జల్దీ అంటే 15 నిమిషాలు. ఇక మీకు అర్ధగంట నానబెట్టుకుంటే ఇక పర్ఫెక్ట్. ఇక మనం 15 నిమిషాలు అంటే కొద్దిగా నానలేదేమో అని ఒక డౌట్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోర్రి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుర్రి. ఇట్లా నానుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. నానుతుంది, క్రిస్పీగా మంచిగా వస్తాయి కదా, బాగుంటాయి. పెట్టేస్తుంది. చూడు ఉండండి. ఒక అర్ధగంట తర్వాత మీకు చూపిస్తాను. అలా పెట్టి ఇక చూద్దామా. మంచిగా నానింది. అర్ధగంట సేపు ఉంచాను. ఇక మీకు కొంతమంది టైం లేదంటే 15 నిమిషాలు ఉంచాను. మంచిగా నానింది. ఎట్లయినా నానుతాయి. 15 నిమిషాలు అయినా నానుతాయి. అర్ధగంట అయితే ఇంకా క్రిస్పీగా అవుతుంది మంచిగా. విషయం సరే చేసుకుందాం. ఎంత నానితే అంత మంచిగా. ముట్టించిన స్టవ్ ముట్టించిన చూడుండ్రిగా. ఎందుకంటే మసాలాని అయితే నేను పట్టించిన మొత్తం. ఇది వేసేది ఏం లేదు ఇంట్లో. ఇప్పుడు ఆయిలే మనం వేసుకునేది. చూడు లాస్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ టైంలో మనం ఎట్లా దాన్ని క్రిస్పీగా వేసుకుంటాం, ఎట్లా వేసుకుందాం అన్నది. చూడు ఈ కప్పు ఆయిల్ పోస్తున్నాం. మీకు కొలత కరెక్ట్ చెప్తున్నా. 1/2 కేజీకి బాగా ఆయిల్ పోసి అంత ఖరాబ్ చేసుకున్నాడు. ఇది గొలిచిన ఆయిల్. మనము ఏంటంటే కొన్ని మిర్చిలు వేసుకుంటే బజ్జీలు వేసుకున్న ఆయిల్ అది వాడుకోవాలి, ఏం కాదు. ఇప్పుడు ముక్కలు పెట్టేసుకుందాం. ఇట్లా ఇట్లా అన్నీ పెట్టేసుకోండి. ఇట్లాంటి బౌల్ ఉంటే పెట్టేసుకోండి. నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో పెట్టి. నాన్ స్టిక్ నాకు కూడా ఉంది కానీ టైంలో ఉండదు. ఈ బగోన్లో అయితే అవుతుందా కాదా, ప్రతి ఇంట్లో ఉంటుంది ఇట్లా వేడెల్పు బగోని. అలా పెట్టేసుకోవాలి. ఆయిల్ మాత్రం మంచిగా ఉండాలి ఇట్లా మొదలెటందుకు. ఇప్పుడు ఇది మనకు మందంగా ఉన్నది కదా, మందంగా ఉన్నది మనకు. ఇవి దొడ్డుగా ఉన్నాయి, ఇటు పెట్టాలి, గోలుతాయి. సన్నగా ఉన్నాయి ఇట్లా, ఇవి సన్నగా ఉన్నాయి ఇటు పెట్టద్దు. ఇట్లా రౌండ్ ఆఫ్లా పెట్టు, ఇట్లా ఉడుకుంటుంది ఇది. ఎందుకంటే ప్రతిదీ ఉడికి మీకు చెప్పాలనుకుంటా. ఈ మసాలా వీటికి రాసేయండి. ఇట్లా ఇట్లా పెట్టేసేయండి అన్నిటికీ, వేస్ట్ చేయకుండా. సన్నం మంట మిన్న గొలుచుకోవాలి. సన్నం మంటనే పెడతా. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టకుండ్రి. ఎక్కువ మంట పెడితే ఏంటంటే మాడిపోతుంటాయి, లోపల ఉడికాయి. ఇట్లా సన్నం మంట మిన్నే మూత పెట్టకుండ్రి. మూత పెడితే మాత్రం ఇట్లా మెత్తగా వస్తాయి. అట్లా మెత్తగా వస్తాయి. మూత పెట్టకుండ్రి. ఇగో ఇట్లనే సన్న మంట మిన్నే కావాలి. మసాలా అన్నది మనం అన్నీ వేసినాం కదా, వేస్ట్ ఉడగొట్టద్దు. ప్రతిది ఉడక మనం ఏది కానీ ఆడోళ్ళ దగ్గర ఉంటుంది ఈగ్రం చేసేది. ప్రతి పని ఉడక. నేను ఏంటంటే ఏది కానీ వేస్ట్ చెయ్య. ఇక మనము ఇవన్నీ కలుపుకొని ఏదో మీద వేసి మసాలా అంతా వేస్ట్ చేస్తా అంటే బాధ అవుతుంది. మనం ఎన్ని వేస్తే ఈ మసాలా అయింది, అది విషయం గుర్తు పెట్టుకోలే. ప్రతి పని ఆడోళ్ళకు ఏది పొదుపు చేస్తే చిన్నది పడితేనే పెద్దది అవుతుంది.
చిన్నదాన్ని వేస్తే పెట్టినామనుకో ఇది చిన్నదే అని ఎప్పటికి పొదుపు కాదు. చిన్నదంట రూపాయిని పడితేనే కదా మనం 10 రూపాయలు అయ్యేది. అట్లా వేసి గోలని ఈ ఆయిల్లో ఈ కప్పు పోసిన కదా, ఈ ఆయిల్ ఈ కప్పు పోసిన మంచిగా గోలాలి. ఇక్కడ సైడ్కు ఎట్లా చూడండి, ఇట్లా అని ఇట్లా వేసేది. ఇట్లా ఇది కాలినాయి, ఇక పర్ఫెక్ట్ కాలినాయి. ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. మళ్ళీ ఇటు కొద్దిసేపు 5 నిమిషాలు కాల్చుకుంటే బాగుంటుంది. పరాకంతో తీద్దాం. ఇట్లా మంచిగా గాలాలి, మంచిగా గాలితేనే కమ్మగా వస్తాయి. ఇంట్లో చూడు ఏమన్నా ఇచ్చుకోతున్నాయా, ఏమి ఇచ్చుకోవట్లేదు చూడండి. మీరు ఏంటంటే ఇచ్చుకపోతే అని భయం లేదు. ఇట్లా నేను చెప్పినట్టు ప్రాసెస్ చేసిరనుకో ఇచ్చుకపోతే అన్నది ఏముండదు. ఇక సన్న మంట మిన్నే ఇటు గోలని కొద్దిగా ఒక 2 నిమిషాలు అంతే. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. ఇవి తీసేసుకొని ఆయిల్ దేనికన్నా వాడుకుంటే వాడుకోవాలి, ఇష్టం ఇక అది. ఈ రోజు 2 రోజులనే ఈ ఆయిల్ వాడుకోవాలి. ఈ మసాలా మాత్రం మంచిగా గోలింది. ఇట్లా కొన్నారు ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా గోలినాయి. ఇట్లా ఈ రకంగా సింపుల్గా టేస్ట్గా ఎట్లా చేసుకున్నాం చూడండి. సో ఇవి ఇక మనము ఇప్పుడు ఏంటంటే సన్న మంట మీదే చేసినాయి. ఎక్కువ మంట పెట్టకూడదు. ఎక్కువ మంట పెడితే లోపల దాకా ఎగది. ఇక నేను కొన్ని రకాల ఫ్రై చూపించిన. ఇది తెలంగాణ రెసిపీ. ఎందుకంటే తెలంగాణ చేపల ఫ్రై ఎట్లా చేసుకుంటామన్నా సింపుల్గా ఇట్లా ఈ రకంగా కళ్ళు దుక్కళ్ళ కాడ పెట్టుకుంటారు, చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇట్లా వేసి కమ్మగా తింటారు, అంతే విషయం. ఇక ఓసారి పిండి గుడికేస్తారు, పిండిలు గుడికేసి కాలుస్తారు. ఇక నేను సింపుల్గా ఇంట్లో ఎప్పుడు చేసుకున్నది తెలంగాణ చేపల ఫ్రై. అంత బాగుంటుంది టేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిది. ఎందుకంటే ఇది లైక్లు ఇస్తుంటేనే ముందు పాతకాలం ఫిష్ ఫ్రై తోటి ఫిష్ అంటున్నా చేపలు అంటాం మేము తెలంగాణ. ఇంత ఫిష్ అని ఇప్పుడు అంటారు. మీకు ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అట్లా చెప్తున్నా. ఇక ఇవి పెట్టుకొని వట్టిగా థమ్సాప మంద మీ కళ్ళ ఏదంతా తిన్నా అది ఓ లెమన్ అదుర్స్. సరే చూడండి ఎంత మంచిగా కడక్గా ఎంత మంచిగా గున్ని ఇచ్చుకొని పోవాలి. ఎట్లా ఇచ్చుకపోతాయి మనం ఏంటంటే మంచిగా సన్న మంట మీద చేసుకున్నాక సూపర్. ఇట్లా అన్నీ పెట్టుకొని మంచిగా కళ్ళుతోట మందుతోట మీరు ఏదంతా ఎంజాయ్ చేస్తారని మీ ఇష్టం. ఇక ఇట్లా క్రిస్పీగా ఇట్లా తీసుకొని ఈ ఆయిల్ కూడా మనము మళ్ళీ చేపల కూర వండుకుంటాం కదా, దాంట్లో వేసేసుకోండి. ఇది అడపోసుకొని వేసేసుకోండి. ఫిష్ది మనం తలకాయ తోకలు అవి వండుతాం కదా, దాంట్లోకి వాడుకోవాలి. ఇది లెమన్ ఉంటే లెమన్ కూడా పెట్టుకోండి. లెమన్ లేదు పెట్టుకో. ఇలా వేసిన నిమ్మకాయ ఉన్న కాడికి వేసిన కాబట్టి పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక ఎట్లా తింటారు మీ ఆప్షన్. ఇక ఏ రకంగా తింటారు అన్నది మీ ఆప్షన్. కాలుతున్నాయి, ముట్టి చూపిస్తుంటే ఇట్లా లాబట్టి చూపిస్తుంటే కానీ కాలుతున్నాయి. ఇచ్చుకోకుండా సూపర్. ఎంత బాగా వచ్చినాయి. రెడీ చేపల ఫ్రై గిట్లా వేసుకోర్రి, గట్లా అయిపోతుంది. ఇట్లా చేసిన అసలు చేస్తుండే కంప్లీట్ అయిపోతుంది. అట్లుంటుంది టేస్ట్. మమ్మీ సింపుల్గా చూపెట్టింది, పెద్ద ప్రాసెస్ కాదు. అసలు ఇట్లా ముక్క చూడుర్రి, ఇట్లా ఊపుతుంటే కూడా పడిపోతలేదు. అర్థం చేసుకోరు ఎంత మమ్మీ పర్ఫెక్ట్గా చేసింది. ఇట్లా అట్లా కాలవాలి మంచిగా. ఇట్లా ఊపినా కూడా అసలు ఇచ్చుకపోతుంది అన్న అసలు ఆ సమస్యనే రాదు మీకు. అసలు ఇక నేను పెట్టుకుంటూనే ఉన్నా. ఆనియన్ పెట్టుకొని పచ్చిమిర్చి పెట్టుకొని నేనైతే సోడా పెట్టుకున్నా. థమ్స్అప్ తాగేటోళ్ళు థమ్స్అప్, ఇక మందు తాగేటోళ్ళు మందు, కళ్ళు తాగేటోళ్ళు కళ్ళు, ఏది తాగేటోళ్ళు అది పెట్టుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ పెట్టుకున్నావా? నేను ఆరెంజ్ జ్యూస్, ఇది గోలి సోడా పెట్టుకొని పీస్ చూపిస్తా. ఇంత జ్యూసీగా ఇట్లా
వావ్ ముండుంటాయి ముండ్లు అయితే చూసుకోవాలి. ఈ రవ్ షాప్ అంటాం మనం తెలంగాణలో అయితే రవ్ షాప్ అంటాం. రవ్ షాప్ ఇంకెక్కడ ఏమంటారో తెలియదు ఆ చేప ఇదే ప్రాసెస్ లో ఏ చేపనైనా చేసుకోవచ్చు. మొట్ట చేప చేసుకోవచ్చు, ప్రతిదీ ఏ చేప అయినా చేసుకోవచ్చు. బా అద్దరిపోయింది. పర్ఫెక్ట్. ఉప్పు కారం ఆ మసాలా అన్ని కరెక్ట్ చేసింది మమ్మీ. సింపుల్గా అయినా టేస్ట్ మాత్రం సింపుల్ కాదు, టేస్ట్ వేరే లెవెల్ చేసింది మమ్మీ. మస్తుంది. ఏ పిండి లేకుండా అట్లా ఆ రకంగా చేసుకోండి. మస్తుంది మమ్మీ. ఇట్లా తినుకుంటూ అక్క ఉడక చేసుకుందట నేను చెప్తే, చేసుకుంటే మమ్మీ మంచిగా అయిందని చెప్పింది నాకు. ఇట్లా తాక్కుంటూ తింటే ఆ మజానే వేరు. ఇక మజా మీరు కూడా ఎంజాయ్ చేయుర్రి. ఈ మజా ఖతర్నాక్ చేపల పులుసు ఇట్లా వేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయుర్రి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయుర్రి. అసలు అదిరిపోయింది. సూపర్ చేసినాను. మీకు కూడా తినాలనిపిస్తుంది కావచ్చు, మీరు కూడా వేసుకొని తినుర్రి. మస్తుంది. ఖతర్నాక్ కిరాక్ రెసిపీ. లైక్ షేర్ కామెంట్ చేసి అస్సలు మర్చిపోకురి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని లైక్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. మన వీడియోస్ అనేవి మంచిగా పోతాయి. సూపర్ ఉంది, వేరే లెవెల్. సరే ఉంటాం మరి, ఉంటాం మళ్ళా.